హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలలిత కిచెన్స్. ఇవాల్టి మన రుచికరమైన రెసిపీ వంకాయ కర్రీ. వంకాయ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వంకాయ టమాటా కర్రీ. దానికి కావలసిన పదార్థాలు: అరకిలో వంకాయలు, కొంచెం ఆయిల్, 2 పెద్దుల్లిపాయలు, 3 మిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్. వంకాయల్ని పుచ్చులు లేకుండా కడిగి కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని సాల్ట్ వాటర్లో వేయాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి కోసుకోవాలి. వేసుకున్నాక అవి బాగా మగ్గే వరకు మనం కలపెట్టాలి. ఇలా మనం గెంటితో చిన్నగా తిప్పుతూ ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది, చూడండి. ఇప్పుడు బాగా మగ్గాయని అర్థం. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపెట్టాలి. ఒక 2 నిమిషాల పాటు ఉంచితే చాలు. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా గెంటితో కలతిప్పుతున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న వంకాయలు వేసుకున్నాను. ఈ వంకాయలు వేసి ఈ ఆనియన్స్ మిక్చర్లో బాగా కలిసేలాగా మనం గెంటితో తిప్పుకోవాలి. ఈ వంకాయ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలపెట్టుకోవాలి. తరువాత మూత పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టంగానే అవి మగ్గిపోతాయి, ఈజీగా మగ్గిపోతాయి. సో ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని తీసుకొని వేయాలి. వేసి కలపెట్టుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. అలాగని ఎక్కువగా టచ్ చేయకూడదు, ఎందుకంటే వంకాయ చాలా సున్నితంగా ఉంటుంది కనుక ఊరికే మెత్తబడిపోతాయి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు మగ్గడానికి మూత పెట్టేశాను. ఒక 5 నిమిషాల తర్వాత మనం చూసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గుతున్నట్టున్నాయి. ఇప్పుడు 2 టీ స్పూన్లు కారం వేసుకున్నాను. బాగా గెంటితో మిక్స్ అయ్యేలాగా తిప్పాలి. కారం బాగా వంకాయ ముక్కలకి పట్టేలాగా తిప్పుకోవాలి. గట్టిగా ఏమైనా టమాటా ముక్కలు ఉంటే మీరు గెంటితో జస్ట్ వాటిని గట్టిగా ప్రెస్ చేస్తే చాలు, అవి ఊరికే మెదిగిపోతాయి. చూసారా ఎలా కలర్ఫుల్గా కనిపిస్తుందో మన వంకాయ కర్రీ. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి తీయాలి.
ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ టమాటా ముక్కల్లోని వాటర్ అంతా పైకి తేలుతుంది. ఇలా వాటర్ అంతా పైకి తేలింది అని అంటే మనకి వంకాయ టమాటా ముక్కలు అన్నీ బాగా మగ్గాయి అని అర్థం. ఇప్పుడు మనం తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చాలు. ఒక 2-3 నిమిషాలు ఉంచితే చాలు. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలు. చూసి మీరు తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో తెలపండి. మన శ్రీలలిత కిచెన్స్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి.